సేమియా తిని చాలా రోజులైందన్నారు మా అత్తయ్య. అయితే నాకే చెప్తున్నట్టు అనిపించింది, ఎందుకంటే నేను చేసిన సేమియా ఆవిడకి చాలా ఇష్టం. సో ఈరోజు బెల్లం సేమియా చేసి సర్ప్రైజ్ ఇచ్చా. ఈ సేమియాలో తక్కువ ఇంగ్రీడియంట్స్, పాలు విరగటం లాంటివి ఏమీ లేకుండా చాలా టేస్టీగా క్రీమీ టెక్స్చర్తో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. జస్ట్ జీడిపప్పుని ముక్కలు చేస్తే సరిపోతుంది. జీడిపప్పు మంచి రంగు వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసిన పచ్చి కొబ్బరిని వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులోకి సేమియా వేయాలి. సేమియాని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించక్కర్లేదు, లైట్గా వేయిస్తే సరిపోతుంది. నాకు ఇలాగా ఒక స్పూన్ పంచదారలోని 3 యాలకులు వేసి మిక్సీ పట్టే పౌడరు మంచి టేస్ట్ ఇస్తుంది అనిపిస్తుంది సేమియాకి. ఇప్పుడు వేయించిన సేమియాని పక్కకు తీసుకొని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్కి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఈ సేమియా 6గురికి సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇలా 1:1 రేషియోలో వాటర్ అండ్ మిల్క్ వేసుకోవాలి. కొంచెం పాలు వేడిగా అనిపించినప్పుడు, అంటే కొంచెం పొగొస్తున్నప్పుడు ఈ సేమియా వేసామంటే వెంటనే బాయిల్ అవుతుంది సేమియా కూడా దాంతోపాటు. సేమియా ఉడికిపోయిన తర్వాత మనం పక్కకు తీసుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. దాంతోపాటు నట్స్ కూడా వేయండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆపి 150 గ్రామ్స్ బెల్లం కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం వేయాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉంటే సరిపోతుంది. అంతే, సేమియా రెడీ అయిపోయిందంటే. దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంకా పాలు ఎక్కువ మరగడం, కండెన్స్డ్ మిల్క్, క్రీమ్స్ ఇవేమీ వేయక్కర్లేదు, ఇలాగే క్రీమీగా ఉంటుంది. సేమియా బెల్లం మీద డిపెండ్ అయి ఉంటుంది. బెల్లం క్వాలిటీ బట్టి సేమియా టెక్స్చర్ మారుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. ఒకవేళ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చందు వ్లాగీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.